ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య వాక్ అనే కార్యక్రమంలో దేవాది దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మొదటగా దేవునికి వందనము సమర్పించుకుందాం. ఈ యొక్క శ్రమల దినాల్లో మనం ఎక్కువగా ధ్యానిస్తుంది యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు యొక్క ఆ శిలువ ధ్యానాన్ని గురించి, ఏ విధంగా యేసు ప్రభుని శిలువకి అప్పగించి ఉన్నారు, ఏ విధంగా యేసు ప్రభు ఆ శిలువ మీద మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన పాపముల ఫలితమే యేసు ప్రభువుకి శిలువ మరణము విధించబడింది అని బైబిల్ వాక్యం తెలియపరుస్తుంది. మరి యేసు ప్రభుని పట్టించినటువంటి ఆ యొక్క యోధ ఇస్కరియోతు కూడా ఆయన అంటున్నాడు, నేను నిష్కలంకమైన రక్తమును, యేసు యొక్క రక్తమునకు అప్పగించి ఉన్నాను. ఆయన ఏ పాపము చేయనటువంటి వ్యక్తి, అంటే ఏ పాపము చేయనటువంటి వ్యక్తిని, నిర్దోషి అయినటువంటి యేసు ప్రభుని నేను అప్పగించి ఉన్నాను అని మరణ వేదన పడుతూ చివరికి ఉరివేసుకొని మరణానికి లోనవుతూ ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, మనము చేసినటువంటి పాపముల వల్ల ప్రతి నిత్యము కూడా యేసు ప్రభుని సిలువకి అప్పగిస్తూ ఉన్నాం. ఒకనాడు యేసు ప్రభుని ఆ యొక్క జన సమూహం మొత్తం కూడా యేసు ప్రభుని ఏ విధంగా కొనియాడుతూ ఉన్నారు అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, ఆ గాడిద మీద యేసు ప్రభుని ఎక్కించుకొని వస్తూ ముందు వస్త్రాలను పరుచుకొని ఆ వస్త్రాల మీదుగా గాడిద మీద ఉన్నటువంటి యేసు ప్రభుని తీసుకొని వెళుతూ యేసు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఓసన్నా ఓసన్నా అని యేసు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. యేసు ప్రభునికి జయము జయము అని చెప్పి స్తుతిస్తూ ఉన్నారు. అదే ప్రజలు ఆనాడు ఎవరైతే యేసు ప్రభుని కొనియాడుతూ ఉన్నారో, యేసు ప్రభుని రాజుగా చూస్తూ ఉన్నారో, యేసు ప్రభుకి జయము జయమని పలికి ఉన్నారో, అదే ప్రజలు పిలాతు వచ్చి యేసు ప్రభుని ఏమి చేయాలని పలికినప్పుడు వాళ్ళు అంటున్నారు, యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనను చంపివేయుడు అని పలుకుతూ ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క మహిమలను చూసి ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క స్వస్థత కార్యములు చూసి ఉన్నారో, వారే ఈనాడు యేసు ప్రభుకి వ్యతిరేకముగా ఆయనను సిలువ వేయుడు అని పలుకుతూ ఉన్నారు. ఆనాడు వారే కాదు, ఈనాడు యేసు ప్రభుని యొక్క దీవెనను పొందుతున్నటువంటి మనము కూడా దేవునికి వ్యతిరేకముగా పాప కార్యములు చేస్తూ అదే మాటని మనం కూడా పలుకుతూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనములో పిలాతుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. బందిపోటైనటువంటి ఆ యొక్క బర్బాని సెలువు మీద కొట్టండి అని పలుకుతున్నటువంటి యేసు ప్రభుని ఇద్దరిని చూపెట్టి, వీరిలో నేను ఎవరిని విడుదల చేయాలి అని పలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటున్నారు, బర్బాను విడుదల చేయండి, యేసు ప్రభువుకి సిలువ వేయండి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు నేను కూడా ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నాము. ఈనాడు మనము కూడా అదే ప్రభువుకి సిలువ వేస్తున్నాము, మనము చేస్తున్నటువంటి పాప కార్యముల ద్వారా. మరి ఆనాడు యేసు ప్రభు ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు, ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నాడు. రానున్నటువంటి సంఘటనని చూస్తూ ఉన్నప్పుడు, జరగబోతున్నటువంటి కార్యము తెలుసుకున్నటువంటి యేసు ప్రభు ఆనాడు గెత్సేమనీ తోటలో ఆ శిష్యుల మధ్యలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో ఆయన అంటున్నాడు, నా ఆత్మ మరణ వేదనను అనుభవిస్తూ ఉంది, నా కోసం కొద్దిసేపు ప్రార్థన చేయలేరా, 1 గంట సేపు ప్రార్థన చేయలేరా అని ఆ శిష్యులను కోరుతూ ఉన్నాడు. కానీ శిష్యులు నిద్రిస్తూ ఉన్నారు. ఆయన మరణ వేదనని అనుభవిస్తూ తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైనతో ఈ పాత్రని నా నుంచి తీసివేయి. వెంటనే ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే నా యందు నెరవేరునుగాక అని పలుకుతూ ఆ పాన పాత్రను, ఆ సిలువ మరణాన్ని మోయటానికి, అనుభవించటానికి యేసు ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనము కూడా ఈరోజు ఆ ప్రభుని అడగాలి, ప్రభువా నీ చిత్తమైనచో
ఇది జరుగునట్లు చేయి, ఇది నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, ఇదిగో నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలని ఎప్పుడైతే మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆ ప్రభు చిత్తమే మన యందు నెరవేరుతుంది. కనుక ఈ సమయంలో ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సదా మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడుతున్నటువంటి ఓ దేవా, నీకు వందనములయ్యా, స్తోత్రములైనా. ఈ సమయంలో ప్రభా, అయా మేము చేసే పనులు గాక, మా ఆలోచనలు కాక, అయా నీ చిత్తము మా యందు నెరవేరినట్లుగా మమ్మల్ని దీవించండి అయ్యా. అయా మేము చేస్తూ ఉంటాం, ఇది జరగాలి అని, ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రభా, మా ఆలోచన మా చిత్తము కాదు నాయన, నీ చిత్తమే మా యందు నెరవేరినట్లుగా మమ్మల్ని దీవించమని ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ఆలకించబోతున్న సమయంలో, యేసుప్రభు అనుభవించినటువంటి శ్రమలను తెలుసుకుంటున్నటువంటి సమయంలో, యేసుప్రభు పలికినటువంటి పలుకులను ధ్యానిస్తున్నటువంటి సమయంలో ప్రభా, మీ చిత్తము మా యందు నెరవేరినట్లుగా దీవించమని, ఈ యొక్క వాక్యాన్ని ఆలకించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని అమ్మ తల్లి మరియమాత ఈ సమయంలో మా అందరి కోసం నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిరస్సున ముండ్ల కిరీటం పెడుతూ ఉన్నారు. ఆయన దేహం అంతా గాయాలతో నిండి ఉంటుంది. ఆ సిలువ అనేది ఒక రక్షణకు గుర్తుగా మారుతుంది. సిలువ అనేది ప్రేమకు గుర్తుగా మారుతుంది. ఆ సిలువ అనేది ఒక దీవెనకి, ఆ సిలువ అనేది ఒక కృపకి గుర్తుగా మారుతుంది. సిలువ అంటే కేవలం కష్టముతో కూడుకునేటువంటిదే కాదు, సిలువ అంటే కేవలం శ్రమతో కూడుకునేదే కాదు. ఆ సిలువ దీవెనగా, ఆ సిలువ ఒక కృపకి, ఒక ప్రేమకు గుర్తుగా మారుతూ ఉంది. ఆ సిలువని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ సిలువను మోస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు 7 మాటలను పలుకుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ జన సందోహంతో, ఆ జన సమూహంతో మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. అందుట్లో సూర్యుడు ఉండగా అస్తమించక ముందే 3 మాటలను పలుకుతూ ఉన్నాడు. ఆ చీకటిలో 4 మాటలను పలుకుతూ ఉన్నాడు. ఆయన పలికినటువంటి మొదటి 3 మాటలను ఇతరులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులను గురించి అనగా శత్రువుల కోసం, పశ్చాత్తాపడిన వారి కోసం, విశ్వాసముతో తనను వెంబడిస్తున్నటువంటి వారి నిమిత్తం యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మిగతా 2 మాటలు వేదనతో కూడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. మిగతా ఆఖరిగా 2 మాటలు విజయానికి గుర్తుగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క మాటల గురించి ధ్యానించుకుందాం. మొదటిగా పలుకుతూ ఉన్నాడు యేసు ప్రభు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు అంటున్నాడు. వీరిని క్షమించండి తండ్రి అని తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో పలుకుతూ ఉన్నాడు, మీ శత్రువులను ప్రేమించుడు అంటున్నాడు. ఎవరైతే శత్రువులుగా ఉండి ఉన్నారో, ఎవరైతే తనను హింసిస్తూ ఉన్నారో, దూషిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు లోకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమీ చేయిస్తున్నారో వీరికి తెలియదు. అదిగో కొరడాలు తీసుకొని కొడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, ఉమ్ము పూస్తూ ఉన్నారు, హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వారిని చూసి వారందరినీ క్షమిస్తున్నటువంటి దేవుడు యేసుప్రభు అంటున్నాడు, వీరేమి చేయిస్తున్నారో వీరికి తెలియదు అంటున్నాడు. అదేవిధంగా నీతో నాతో కూడా పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనములో అంటున్నాడు, మీరు పరులను గూర్చి తీర్పు చేయకుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనంలో, నీ పాపములను మన్నించువాడును నీ తప్పిదములను జ్ఞప్తి ఎందించుకొను అంటున్నాడు. కనుక ప్రభు దేవుడు నీకు నాకు ఎరుకపరుస్తుంది, శత్రువులను ప్రేమించండి, శత్రువులను ద్వేషించవద్దు. ఈనాడు ఎవరైతే శత్రువులుగా ఉన్నాడో వారు అందరినీ కూడా ప్రభు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మరి తనను అప్పగించినటువంటి యూదాను సైతం కూడా మన్నిస్తున్నటువంటి దేవుడు, తన ముఖం మీద ఉమ్మూస్తున్నటువంటి వారిని కూడా క్షమిస్తున్నటువంటి దేవుడు, తన మీద నిందారోపణలు చేస్తున్నటువంటి ప్రజల్ని కూడా క్షమిస్తున్నటువంటి దేవుడు. ఒకనాడు యేసుప్రభు పెడుతున్నటువంటి రొట్టెలను చూసి, యేసుప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను చూసి, యేసుప్రభు చేసినటువంటి స్వస్థతలను చూసి ఎంతోమంది ఆయన కొనియాడుతూ ఉన్నారు, ఆయన పొగుడుతూ ఉన్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కానీ అదే ప్రజలు ఈనాడు యేసుప్రభుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా వారందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, వీరందరినీ
ప్రేమించు తండ్రి అని తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసుప్రభు ఏ విధంగా ఇతరులను ప్రేమిస్తూ ఉన్నాడో, శత్రువులను ప్రేమిస్తూ ఉన్నాడో, శత్రువుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి సందేశం, నీవు నీ శత్రువులను ప్రేమించండి. ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరి పట్ల నీకు వ్యతిరేకత, కోపం, ద్వేషం, అసూయ ఉండి ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టి వారిని ప్రేమించాలి అని ప్రభుదేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే లోకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో నేడే నీవు పరలోకమున ప్రవేశింతువు అని దొంగతో పలుకుతూ ఉన్నాడు. ఆయనకి ఇరువైపులా శిలువ మీద ఇరువైపులా ఇద్దరు దొంగలను ఆ శిలువ మీద కొట్టి ఉన్నారు. ఒకవైపు కుడివైపు, ఎడమవైపు ఇద్దరు దొంగలు ఉండి ఉన్నారు. ఆ బందిపోటు దొంగల మధ్య ఈయన కూడా ఒక దొంగ వలె ఆ శిలువ మీద ముగ్గురు వేలాడుతూ ఉండి ఉన్నారు. ఆ ముగ్గురు వేలాడుతూ ఉన్నప్పుడు ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగలు ఈయనను నిందిస్తూ ఉన్నారు. మొదటి దొంగలో అవిశ్వాసం నింపబడి ఉన్నది. ఈ ఎడమవైపు ఉన్నటువంటి దొంగ గెప్తాస్ అనే దొంగ ఆ యేసుప్రభుని దూషిస్తూ ఉన్నాడు. నీవు ఇతరులను రక్షించావే కానీ నిన్ను నీవు రక్షించుకోలేకపోతున్నావు. ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఆయనని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఎడమవైపు ఉన్నటువంటి దొంగ. ఆ దొంగల దూషణలను వింటున్నాడు. కానీ ఒక దైవ కుమారుడికి, ఒక పాపికి సంభాషణ జరుగుతుంది. కుడివైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, ఇదిగో మనము చేసినటువంటి పాపముల నిమిత్తం ఇదిగో మనకి ఈ శిలువ మరణం అనేది విధించబడింది. కానీ ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు, ఆయన ఎలాంటి పాపము చేయలేదని చెప్పి ఈ కుడి దొంగ ఆ యేసుప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభుకి ఒక సాక్షిగా ఉంటూ ఉన్నాడు, ఒక సాక్షిగా పలుకుతూ ఉన్నాడు. ఆయన దైవ కుమారుడు అని చెప్తున్నాడు. ఈ దివ్య వాక్కు అనే కార్యక్రమంలో కొద్దిసేపు విరామం తీసుకుందాం.